హాయ్ హలో గైస్, వెల్కమ్ టు రమణ తెలుగు స్టాక్ మార్కెట్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక 3 స్టాక్స్ చెప్పబోతున్నాను. అవి ఫ్యూచర్లో గ్రో అయ్యే అవకాశం ఉంది. ఆ 3 స్టాక్స్ తెలుసుకుపోయే ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ప్రతి ట్రేడింగ్ సెషన్లో కూడా నేను మీ స్టాక్స్ రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నన్ను ఫాలో అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరూ నా వీడియోస్ చివరి వరకు చూడండి. సో ముందుగా టాపిక్లోకి వెళ్తే, లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూస్తే కనుక 13th March 2025లో డిఐఎస్ 10,032 crores బై చేశారు స్టాక్స్. అలాగే 8,308 crores సేల్ చేశారు. సో నెట్ వాల్యూ 1,723 పాజిటివ్లో ఉంది. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే 11,601 crores బై చేశారు స్టాక్స్. అలాగే సెల్ వాల్యూ చూస్తే కనుక 12,393 crores సెల్ చేశారు. సో -792గా ఉంది. సో పర్లేదు ఫ్రెండ్స్, ఎఫ్ఐస్ మంచిగానే ఇన్వెస్ట్ చేస్తున్నారు మన మార్కెట్లో. బట్ అయినా కూడా స్టాక్స్ ఫాలో అవుతున్నాయి ట్రంప్ గారి కామెంట్స్ వల్ల. సో ఫ్యూచర్లో ఇంకా స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఒక 3 స్టాక్స్ చెప్తున్నాను, వాటి క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. మొదటిగా చూస్తే సొనాటా సాఫ్ట్వేర్ లిమిటెడ్. సో ఇది ఒక ఐటీ సెక్టర్కి సంబంధించిన కంపెనీ ఫ్రెండ్స్. ఇది 359 రూపీస్కి మనకు ప్రజెంట్ దొరుకుతుంది. సో లాస్ట్ 13th ట్రేడింగ్ సెషన్ చూస్తే కనుక మనకు లాస్ట్ 5 days చూస్తే 5% డ్రాప్ అయింది. అలాగే లాస్ట్ 1 monthగా చూస్తే 14% రిటర్న్స్ లాస్ అయింది. అలాగే లాస్ట్ 6 monthsగా చూస్తే 47% రిటర్న్స్ లాస్ అయింది. అలాగే 1 yearగా చూస్తే కనుక 50% రిటర్న్స్ లాస్ అయింది ఫ్రెండ్స్. బట్ దీని స్ట్రెంత్ చూద్దాం క్వార్టర్లీ వైజ్. సో ఈ స్టాక్ ప్రెజెంట్ మనకు 23.5 పిఈ ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే 30.3గా ఉంది. సో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, మంచిగా ఉంది పిఈ. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ చూస్తే కనుక లాస్ట్ 5 క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ చూస్తే December 2023లో 2,493 crores, March 2024లో 2,192, June 2024లో 2,527, September 2024లో 2,170, December 2024లో 2,843 crores సేల్ చేసింది. సో మంచిగా సేల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ కూడా చూస్తే September 2023 10%, December 2023 8%, March 2024 7, June 2024 7, September 2024 8, December 2024లో 6%గా ఉంది. సో మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ సొనాటా సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. సో ఈ 6 నుంచి మళ్ళీ 7, 8, 10గా అయ్యే అవకాశం ఉంది మార్జిన్స్ కూడా. సో మార్జిన్స్ పెరిగినప్పుడు మనకు స్టాక్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే లాస్ట్ 5 నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే 120 crore కోర్స్ చేసింది September 2023లో. అలాగే December 2023లో -46, March 2024లో 110, June 2024లో 106, September 2024లో 106, December 2024లో 105. సో మంచిగా ఉంది ఫ్రెండ్స్ నెట్ ప్రాఫిట్స్ కూడా. సో మార్జిన్స్ టాప్ అయ్యి కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మార్జిన్స్ ఎప్పుడైతే పెరుగుతాయో మనకు నెట్ ప్రాఫిట్స్ అలాగే షేర్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే దీని రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక లాస్ట్ 10 years 34%, లాస్ట్ 5 years 35%, లాస్ట్ 3 years 35, లాస్ట్ ఇయర్ చూస్తే 30% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది. సో మంచిగా గ్రో అవుతుంది. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా చూస్తే కనుక మనకు మార్చ్ 2020లో 369, మార్చ్ 2021లో 443, 440, 450, 268, 281 crores ఉంది. సో క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇందులో. అలాగే ప్రమోటర్స్ చూస్తే కనుక December 2023లో 28.17, 28.7. సో December 2024 వరకు కూడా ఎక్కడ ప్రమోటర్స్ తమ షేర్స్ని ప్లెడ్జ్ చేయలేదు ఫ్రెండ్స్. సో అంతా ట్రస్ట్ చేసి ఉన్నారు ప్రమోటర్స్. అలాగే ఎఫ్ఐఎస్ కూడా చూస్తే December 2023లో 14.47, March 2024లో 13.94, 12.41, 12.13, 12.29గా ఉంది. సో
లిటిల్ బిట్ డిక్రీజ్ అయినా కూడా మళ్ళీ ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ కూడా ట్రస్ట్ చేస్తున్నారు ఈ కంపెనీ మీద. సో ఈ ప్రజెంట్ మనకు 359K దొరుకుతుంది కాబట్టి మీరు 900గా టార్గెట్ పెట్టుకొని ఇందులో ఎంట్రీస్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. సెకండ్ వన్ చూస్తే టన్లా ప్లాట్ఫామ్స్ లిమిటెడ్. ఇది కూడా ఐటీ సెక్టర్ సంబంధించిన కంపెనీ ఫ్రెండ్స్. సో ఇది మెసేజింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్కి సంబంధించిన బిజినెస్లో వర్క్ చేస్తుంది. సో ఈ కంపెనీ చూస్తే లాస్ట్ మనకు 430 రూపీస్కే దొరుకుతుంది. సో లాస్ట్ 1 డే చూస్తే 1% రిటర్న్ డ్రాప్ అయింది. అలాగే లాస్ట్ 1 మంత్గా చూస్తే 13% రిటర్న్స్ లాస్ అయింది. లాస్ట్ 6 మంత్స్గా చూస్తే 54% రిటర్న్స్ లాస్ అయింది. 1 ఇయర్గా చూస్తే కనుక 49% రిటర్న్స్ లాస్ అయింది ఫ్రెండ్స్. బట్ ఇది చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. ప్రజెంట్ ఈ స్టాక్ 11.2గా పిఈ ఉంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 1.7గా ఉంది. సో మంచిగా ఉంది పిఈ కూడా. సో ఈ కంపెనీ ఆల్మోస్ట్ డెబిట్ ఫ్రీ. సో ఎటువంటి అప్పులు అయితే లేవు ఈ కంపెనీకి. సో మీరు నిశ్చింతగా కంపెనీని ట్రస్ట్ చేయొచ్చు. ఐటీ సెక్టర్ సంబంధించిన కంపెనీ. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. డిసెంబర్ 2023లో 1003, మార్చ్ 2024లో 1006, జూన్ 2024లో 1002, సెప్టెంబర్ 2024లో 1001, డిసెంబర్ 2024లో 1000 crores సేల్ చేసింది ఫ్రెండ్స్. సో మంచిగా ఉన్నాయి సేల్స్. అలాగే ఆపరేటింగ్ మార్జిన్స్ చూస్తే కనుక డిసెంబర్ 2023లో 19%, మార్చ్ 2024లో 16, జూన్ 2024లో 19, సెప్టెంబర్ 2024లో 18, డిసెంబర్ 2024లో 16%గా ఉంది. సో మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద రైట్ టైం. సో ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు ఈ స్టాక్లో కూడా. సో 16 నుంచి మళ్ళీ మనకు 18, 19, 20గా అయ్యే అవకాశం ఉంది మార్జిన్స్. సో మార్జిన్స్ పెరిగితే మనకు షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే మనకు డిసెంబర్ 2023లో 140, మార్చ్ 2024లో 130, జూన్ 2024లో 141, సెప్టెంబర్ 2024లో 130, డిసెంబర్ 2024లో 119గా ఉంది. సో మార్జిన్స్ కూడా డ్రాప్ అవ్వడం వల్ల నెట్ ప్రాఫిట్స్ కూడా డ్రాప్ అయ్యాయి. సో మార్జిన్స్తో పాటు మనకు నెట్ ప్రాఫిట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. షేర్ ప్రైస్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. సో అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే లాస్ట్ 10 years 20%, లాస్ట్ 5 years 30%, లాస్ట్ 3 years 36, లాస్ట్ ఇయర్ 32%గా ఉంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగా ఉంది ఫ్రెండ్స్. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా చూస్తే కనుక 239, 561, 486, 247, 590 crores. సో క్యాష్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ కంపెనీలోకి. అలాగే ప్రమోటర్స్ కూడా చూస్తే కనుక మార్చ్ 2024లో 44.16, జూన్ 2024 40.16, సెప్టెంబర్ 2024 44.12, డిసెంబర్ 2024 44.11. సో ఎక్కడ ప్రమోటర్స్ అయితే ప్లిచ్ చేయడం లేదు ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఎంత ట్రస్ట్ చేస్తున్నారు ప్రమోటర్స్. అలాగే ఎఫ్ఐఎస్ కూడా చూస్తే కనుక మార్చ్ 2024లో 15.13, జూన్ 2024లో 14.55, సెప్టెంబర్ 2024లో 14.64, డిసెంబర్ 2024లో 12.48గా ఉంది. సో లిటిల్ బిట్ డ్రాప్ అవుతుంది ఎఫ్ఐఎస్. బట్ అయినా కూడా ట్రస్ట్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్ ఈ కంపెనీ మీద. సో ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మంచిగానే ఉన్నాయి ఈ స్టాక్లో. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ స్టాక్. సో ఈ స్టాక్ మనకు ప్రెజెంట్ 431 రూపీస్కే దొరుకుతుంది. సో మనకు 1100గా మీరు టార్గెట్ పెట్టుకొని ఎంట్రీస్ తీసుకోండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్కి వెళ్దాం. థర్డ్ వన్ చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియాస్ గవర్నమెంట్ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన కంపెనీ. సో ప్రజెంట్ ఇది మనకు 728 రూపీస్కే దొరుకుతుంది. ఇది లాస్ట్ వన్ డే చూస్తే 13th మార్చ్ చూస్తే 4 రూపీస్ ప్రాఫిట్ జనరేట్ చేసింది. అలాగే లాస్ట్ 1 మంత్గా చూస్తే మనకు ఎటువంటి డ్రాప్ అయితే లేదు. అలాగే లాస్ట్ 6 monthsగా చూస్తే మనకు 7% డ్రాప్ అయింది. అలాగే లాస్ట్ 1 yearగా చూస్తే కనుక మనకు ఓన్లీ 3 రూపీస్ మాత్రమే లాస్ అయ్యింది. సో ఈ స్టాక్ చూస్తే కనుక మనకు జూలై 2024లో 889 వరకు వెళ్ళింది.
సో ఈ స్టాక్ పడుతుంది, మళ్ళీ రైజ్ అవుతుంది, పడుతుంది, మళ్ళీ రైజ్ అవుతుంది, పడుతుంది, రైజ్ అవుతుంది. సో ఇలా డ్రాప్ అయింది ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద రైట్ టైం. సో మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో గవర్నమెంట్ సెక్టర్. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూద్దాం. సో దీని పిఈ చూస్తే మనకు 8.19గా ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.13గా ఉంది. సో దిస్ ఇస్ ద రైట్ టైం. మంచిగా ఉంది పిఈ కూడా, ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు. అలాగే లాస్ట్ క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక డిసెంబర్ 2023లో 1,12,868, మార్చ్ 2024లో 1,17,469, జూన్ 2024లో 1,018,242, సెప్టెంబర్ 2024లో 1,021,45 crores, డిసెంబర్ 2024లో 1,24,654 crores చేసింది. సో మంచిగా ఉంది ఫ్రెండ్స్ సేల్స్. సో బ్యాంకింగ్ సంబంధించిన సెక్టర్ కాబట్టి, సో దీన్ని మనం ఆపరేటింగ్ మార్జిన్స్ అయితే చెక్ చేయక్కర్లేదు, ఎందుకంటే మార్జిన్స్ చేంజ్ అవుతుంటాయి బ్యాంకింగ్ సెక్టర్కి. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక లాస్ట్ 10 years 9%, లాస్ట్ 5 years 13%, లాస్ట్ 3 years 16%, లాస్ట్ ఇయర్ 17%గా ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో మంచిగా ఉంది. అలాగే బ్యాలెన్స్ షీట్లో టోటల్ అసెట్స్ కూడా చూస్తే కనుక మనం ఎక్కడ డ్రాప్ అవుతలేదు ఫ్రెండ్స్. సో మంచి ప్రాఫిట్స్లో ఉంది. 59,54,000, 67,33,000, 69,63,000 crores అసెట్స్ వస్తున్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా చూస్తే. అలాగే క్యాష్ ఫ్లోలు కూడా చూస్తుంటే మనకు 89,000, 57,000, -86 ప్లస్ 21,000 crores. సో మంచిగానే వస్తున్నాయి ఫ్రెండ్ క్యాష్ ఫ్లో కూడా. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్ కూడా చూస్తే మనకు 12%, 17%గా ఉంది. మంచిగా రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్ కూడా బాగానే ఉంది. అలాగే షేర్ హోల్డర్స్లో చూస్తే ప్రమోటర్స్ చూస్తే కనుక లాస్ట్ 4 quartersలో చూస్తే మార్చ్ 2024లో 57.54, జూన్ 2024లో 57.54, సెప్టెంబర్ 2024లో 57.51, డిసెంబర్ 2024లో 57.43. సో ఎక్కడ ప్రమోటర్స్ అయితే లిటిల్ బిట్ ఉంది కానీ బట్ స్ట్రాంగ్గా నమ్మకంగా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రమోటర్స్. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే మార్చ్ 2024లో 11.09, జూన్ 2024లో 11.15, సెప్టెంబర్ 2024లో 10.71, డిసెంబర్ 2024లో 10.27గా ఉంది. సో ఎఫ్ఐస్ కూడా మంచిగా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్. లిటిల్ బిట్ డ్రాప్ అయ్యారు, బట్ మా గవర్నమెంట్ ట్రస్టెడ్ బ్యాంకింగ్ సెక్టర్ ఫ్రెండ్స్ ఎస్బీఐ. సో మీరు ఇది ప్రజెంట్ మనకు 7.28గా దొరుకుతుంది కాబట్టి, సో ప్రతి ఒక్కరు 900, 1,000గా మీరు టార్గెట్ పెట్టుకుని ఇందులో ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ 3 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దాన్ని కూడా నేను రిప్లై ఇస్తాను, దాన్ని అనలైజ్ చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.